సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఎప్రిషియేషన్ అనేది ఫస్ట్ చూస్తాం కదా, రైట్ రైట్. ఎవరైనా సరే పెట్టినప్పుడు. ఎప్రిషియేషన్కి ఏంటి మళ్ళీ మీకు అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా, ఏరియా, డిమాండ్, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని ఏరియాలో తీసుకుని ఏం ఏం చేస్తారండి? చేస్తారు? కరెక్ట్. ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి. అవును ఎంప్లాయ్మెంట్ లేని ఏరియా ఎంత టైంలో డెవలప్ అవుతుంది? అవును. సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ సైకిల్. ఇప్పుడు మనం రీసెంట్ డేటా చూస్తే, అంటే నేను డేటా చెప్తున్నాను, ఎందుకంటే మనం yes. డేటా బట్టి మాట్లాడాలి, అంతే మన కదా, అజంప్షన్ అవును. బట్టి మనం Yes, మాట్లాడకూడదు. correct. నాకేదో ఇలా అనిపించిందని చెప్పి మాట్లాడకూడదు. డేటా ఏం చెప్తుంది? లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్ బాగానే ఉంది ఇండియాలో. త్రూ అవుట్ ఇండియా నేను మాట్లాడుతున్నాను, నేను నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. అదేలేండి, yeah. 7 cities వాళ్ళు ఇచ్చిన డేటా ఏం చెప్తుందంటే, బిలో 4 crores ఉన్న దానిలో 10 to 15% సేల్స్ డిక్లైన్ అయ్యాయి. Okay. డిక్లైన్ అయినాయి అంటే ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అండి. Okay. ఎందుకు? బికాస్ ఆఫ్ జాబ్ కట్స్. ఓన్లీ లగ్జరీ ఫ్లాట్లే సేల్ బాగుంది. Hmm. సో ఈ డేటా అనేది మారుతున్నప్పుడల్లా మారుతుంటది కదా. ఇప్పుడు Correct. మీరు అన్నారు H1B అన్నారు ఇందాడ. అవును. H1B వీసాస్ వాళ్ళకి రెన్యూల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వస్తారు కదా. అంతేగా. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? Hmm. వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అవును. ఉండాలన్నప్పుడు కొంత మీకు కొనుక్కోనాలి. కొనుక్కోవటమో రెంట్గా ఉండాలిగా. ఎక్కువ ఉండాలి. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు కదా. Oh. అంటే మనకు తెలియదు, ఇది మన So, crisis డేటా లో కూడా ఒక ఆపర్చునిటీ opportunity ఉంటుంది. ఇప్పుడు చూస్తారు. Very nice. ఇప్పుడు అవును. రేపు 20,000 మంది మనకి ఎక్కడి నుండి వెళ్తున్నారండి, Hmm. రెన్యూవల్స్కి వచ్చినాయి. సపోజ్ ఇందులో మనకి 50% రెన్యూవల్స్ అవ్వలేదు అనుకోండి, అవును. వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? హైదరాబాద్కే వస్తారు. డెఫినెట్గా ఇక్కడే ఇల్లు హైదరాబాద్, చూసుకోవాలి. బెంగళూరు వెళ్ళాలి కదా. అవును. మళ్ళీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ అవును. చూడాలంటే అవును. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు, అంత మాత్రం రియల్ ఎస్టేట్ పెరగపోవచ్చు.